దీప అయితే జ్యోత్స్న, పారిజాతం వీళ్ళందరూ ఆడిన మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. నిజంగా మిమ్మల్ని నేనే నా వల్లే మీకిదంతా జరిగిందా అనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. నేను నీ చెయ్యి పట్టుకొని బయటకి వచ్చేసాను దీప. నువ్వు ఏ పని చేసినా నీ పనిలో సగం నా చెయ్యే ఉంటుంది అనేతో అంటూ ఉంటాడు. అది తప్పైనా, ఒప్పైనా నేను నిన్ను పట్టుకొని బయటకు వచ్చేసాను కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో నా చెయ్యి ఉంటుంది. నేను నీకు సాయం చేస్తూనే ఉంటాను. నువ్వు బాధపడినా నీకు నచ్చకపోయినా అది నేను చేస్తాను. ఎందుకు అంటే నీలో సగం నేనని నమ్మి వచ్చాను కాబట్టి. నీకు నేను తోడుగా ఉండకపోతే ఎలా దీప అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది కార్తీక్‌ని ఏడ్చుకుంటూ. ఇప్పటి నుంచి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఏ పని నువ్వు చేసినా సరే అందులో నీకు నేను తోడుగా ఉంటాను దీప. అది కష్టమైనా, నష్టమైనా మనిద్దరం కలిపే భరించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా మీరు దేవుడు బాబు అనైతే అనుకుంటూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్‌నైతే అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఏంటి దీపం నువ్వెప్పుడు ఎవరో ఏదో అన్నారని ఎప్పుడు బాధపడకు. నిజంగా నేను నీకు ఎప్పుడు అండగానే ఉంటాను. నువ్వు ఏం చేసినా నీకు తోడుగానే ఉంటాను అనేత అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి దీప అయితే ఒకసారిగా కార్తీక్‌ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నిజంగా భర్త అంటే ఇలానే ఉంటాడో బాబు ఇలానే ఉండాలి అని ప్రతి ఆడదాయి కోరుకుంటుంది. నిజంగా మీరు నాకు దేవుడిలా దొరికారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మీరిలా ఉంటే నా జీవితం ధన్యం బాబు అనేత అంటూ ఉంటుంది. నిజంగా భర్త ఇలా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నాకది ఇప్పుడు దక్కింది బాబు అని చెప్పి దీప అయితే ఏడుస్తూ కార్తీక్‌ని హగ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. దీప అయితే తన బాధనంతా కార్తీక్‌కి చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కొంచెం బాధ దిగజారిందని హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తీక్‌తో అయితే చాలా దినగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీపతో అయితే కార్తీక్ ఏంటి దీప ఎక్కడ ఉన్నావు? ఎక్కడ భ్రమలో ఉన్నావని చెప్పేసి ఇలా పిలుస్తూ ఉంటాడు. ఒకసారిగా దీప ఇలా ఉలిక్కిపడి అదంతా నేను భ్రమ పడ్డానా అనేది అనుకుంటూ ఉంటుంది. సరే దీప అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.